హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జేఆర్ఎస్ లక్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎక్కడికి వచ్చారనుకుంటున్నారా? ఫాహిల్ లో ఉన్న అన్ని స్టోర్ సూపర్ మార్కెట్ కి అయితే వచ్చాను కాయగూరల కోసం. చాలా ఫ్రెష్ గా అయితే ఉన్నాయి. ఇప్పుడు వచ్చాయి అనుకుంటా స్టాక్. ఇక్కడ కాయగూరలు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. క్యాప్సికమ్, నిమ్మకాయలు పెద్దవి, వంకాయలు, చిక్కుడుకాయలు, నిమ్మకాయలు ఇండియా నుంచి వచ్చినవి, కీరకాయలు, తర్వాత పచ్చిమిరపకాయలు అయితే ఉన్నాయి ఇక్కడ ఫ్రెష్ గాను. పూస అంటారు వీటిని. మన ఇండియా నుంచి వచ్చిన అరటికాయలు, ఇవి బొబ్బాస్కాయలు అండి. మన ఇండియాలో చాలా చీప్ గా చూద్దాం వీటిని. ఇవి చూడండి, మిరపకాయలు బజ్జీలు వేసుకుంటే భలే ఉంటాయి. పండు మిరపకాయలు అనమాట. బెండకాయలు చాలా ఫ్రెష్ గా అయితే ఉన్నాయి. ఇక్కడ స్వీట్ కార్న్ అనమాట. మొక్కజొన్న బూతులు అంటారు కదా, స్వీట్ కార్న్ అయ్యి. ఇక్కడ అనపకాయలు అయితే సన్నగా అయితే ఉన్నాయి. మన గుమ్మడికాయ ముక్కలుగా కట్ చేసి ప్యాక్ చేసి అయితే పెట్టారు. కిలో లెక్క అమ్ముతారు అనమాట. ఈ చుక్కుడికాయలు, తప్పటి చుక్కుడికాయలు, ఈ కాయలు సాంబార్లు అయితే వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మాకైతే తెలియదు, పేరు తెలితే చెప్పండి. ఈ ఉల్లిపాయకు ఇక్కడ తోటకూర అయితే చాలా ఫ్రెష్ గా ఉంది. కాయగూరలు చాలా బాగున్నాయి. మొత్తం అన్ని కాయగూరలు కూడాను. తోటకూర చూడండి, తోటకూర ఫ్రెష్ గా వచ్చినట్టు ఉంది. చాలా తాజాగా ఉన్నాయి. ఆకుకూరలని ఇక్కడ చూడండి చాలా బాగున్నాయి. ఆకుకూరలని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదంట. మీరు కూడా ఆకుకూరలు అయితే ఎక్కువ తినండి. ఇక్కడ ఎర్ర తోటకూర కూడా ఉన్నది. మొత్తం ఆకుకూరలు, రకరకాల ఆకుకూరలు అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. కొత్తిమీర ఇక్కడ స్మెల్ రాదండి. వైట్లో కొత్తిమీర కూరలు వేసుకుంటే స్మెల్ అనేది రాదు. ఇండియా అయితే చాలా గుమ్మగుమ్మలు స్మెల్. ములంకాయలు బాగున్నాయి, లేతగాను చాలా బాగున్నాయి. దేశవాళీ ములంకాయలు లాగాను. ఇక్కడ ఉసిరికాయలు ఉన్నాయి చూడండి. మన ఉసిరికాయలు తీసుకెళ్లి పచ్చడి అయితే ఇట్టాను. చాలా టేస్టీగా అయితే వచ్చింది. ఇక్కడ పసుపు కొమ్ములు, ఇంకా ఇక్కడ కొబ్బరికాయ కూరు తీసేసి మొత్తం డబ్బల్లో పెట్టి ఇలాగైతే అమ్ముతారు. ఇది చాలా కాస్ట్ అండి. మనం ఇండియా చీప్గా చూద్దాం. మరి ఇక్కడ ఎల్లుల్లిపాయలు కూడా ఉన్నాయి. ఎల్లుల్లిపాయలు కూడా కాయగూరలు పక్కనే ఉంటాయి. ఇక్కడ ప్యాక్ చేసి అయితే అమ్ముతారు. ఇలాగా మన ఇండియా లాగా కిరాణా షాపులు అయితే ఎవరు. తెల్ల ఉల్లిపాయలు చూడండి, తెల్ల ఉల్లిపాయలు, కంద, క్యాబేజీ, మొత్తం రకరకాల కాయగూరలు అయితే ఉన్నాయి. బీరకాయలు చూడండి చాలా తాజాగా ఉన్నాయి. ఇంటి దగ్గర ఉన్నప్పుడు మార్కెట్ లోకి వెళ్తారా కాయగూరలు తీసుకురారా అంటే తీసుకొచ్చేవాడిని కాదు. ఇక్కడికి వచ్చి పొద్దున్నే మార్కెట్ లోకి అనేది వచ్చి కాయగూరలు అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంటికాడ ఉన్నప్పుడు చెప్పినప్పుడు అంటే బాగుపడదు. ఇక్కడికి వచ్చాం కాబట్టి తప్పనిసరిగా తెచ్చుకోవాలి. మనమే తెచ్చుకోవాలి, ఇంట్లో ఎవరు ఉంటారు కాబట్టి. చూసారా, కోవిడ్కి వచ్చినప్పుడు కుర్రోళ్ళు జాగ్రత్త అమ్మా. కోవిడ్కి వచ్చినప్పుడు ఆలోచించి చూసుకోండి. మరి ఇంటికాడ చదువుకుని శుభ్రంగా ఏదో ఒకటి చేయండి. ఇంటికాడ కోవిడ్కి వస్తే ఇలాగే కష్టపడాలి. పొద్దున్నే కాయగూరలు తెచ్చుకోవాలి, మొత్తం మనం వంట చేసుకోవాలి. అన్ని విధాలుగా కష్టాలనే ఉంటాయి ఇక్కడ. చూసుకోండి. మరి చూసారా, చిన్న ఉల్లిపాయలు అండి. చిన్న ఉల్లిపాయలు కూడా ఉన్నాయి. మొత్తం ఇండియా ప్రొడక్ట్స్ అన్ని దొరుకుతాయండి. కానీ కాస్ట్ ఎక్కువ. కొబ్బరికాయలు చూసారా, మన ఇంటికాడ కొబ్బరికాయలు చాలా చీప్ గా చూస్తాం. గుమ్మడికాయలు చూసారా, అదండి బూడిద గుమ్మడికాయలు అంటారు కదా, అయ్యండి. దోసకాయలు, ఎర్ర దోసకాయలు, కాకరకాయలు, వంకాయలు, రకరకాల కాయగూరలు అనేవి ఉంటాయి. మొత్తం మన దగ్గర డబ్బులు ఉండాలి కానీ ఏమైనా దొరుకుతాయండి కోవిడ్లోను. ఏంటంటే కాస్ట్ అంతే, డబ్బులు రేట్ ఎక్కువ. మొత్తం అన్ని దొరుకుతాయి. చూసారా, టమాటాలు నిగనిగలాడేస్తున్నాయి. అరటిపళ్ళు మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి. మొత్తం అన్ని కూడా పువ్వులు కాడి నుంచి, ఫ్రూట్స్ కాడి నుంచి, మొత్తం కాయగూరల కాడి నుంచి మొత్తం అన్ని ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి. చూసారా, మన ఇండియా ప్రోడక్ట్ ఎక్కడైనా దొరుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరో వీడియోలోకి వెళ్దాం. అందరికీ బై, థ్యాంక్ యూ.